మీ డబ్బుని ఇన్వెస్ట్ చేసుకోండి అని అందరూ చెప్తున్నారు, కానీ ఎందులో ఇన్వెస్ట్ చేసుకోవాలో ఎవరూ చెప్పట్లేదు. ఎందుకంటే మన ఇండియా లాంటి కంట్రీస్లో మీ డబ్బుని ఇన్వెస్ట్ చేసుకోవడానికి కొన్ని వందల ఆప్షన్స్ ఉన్నాయి. అందులో కొన్ని ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఆప్షన్స్ ఉన్నాయి, కొన్ని తక్కువ రిటర్న్ ఇచ్చే ఆప్షన్స్ ఉన్నాయి, కొన్ని బాగా రిస్కీ ఆప్షన్స్ ఉన్నాయి, కొన్ని సేఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. మీ డబ్బుల్ని మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుకోవాలా, మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోవాలా, రియల్ ఎస్టేట్లో పెట్టుకోవాలా, లేకపోతే బ్యాంక్ అకౌంట్లో పెట్టుకోవాలా, ఈ డీటెయిల్స్ మీకు తెలియాలి అంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఇండియాలో మనకున్న సేవింగ్ ఆప్షన్స్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేద్దామండి. ఎక్కువ రిటర్న్, ఎక్కువ రిస్క్, మీడియం రిటర్న్, మీడియం రిస్క్, తక్కువ రిటర్న్, తక్కువ రిస్క్. ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్స్లో రిస్క్ అండ్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. అదేం లేదు. మీకు కనుక ఎక్కువ రిటర్న్ కావాలి అంటే మీరు ఎక్కువ రిస్క్ ఇన్వెస్ట్మెంట్ చూస్ చేసుకోవాలి. లేదు సార్ నేను ఎక్కువ రిస్క్ చేయలేను అంటే నాకు తక్కువ రిస్కే కావాలి అంటే మీ రిటర్న్ కూడా తగ్గుతుంది. సో మీ డబ్బుని మీరు ఫాస్ట్గా గ్రో చేసుకోవాలి అంటే మీరు రిస్క్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. నాకు డబ్బుని గ్రో చేసుకోవడం కాదు ఇంపార్టెంట్, నా డబ్బుని సేఫ్గా ఉంచుకోవడం ఇంపార్టెంట్, నేను తక్కువ రిస్కే తీసుకుంటాను అంటే మీ డబ్బు కూడా స్లోగా గ్రో అవుతుంది. ఈ విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు మన ఆప్షన్స్ అన్నీ 1 by 1 చూద్దాం. ఫస్ట్ మనం ఎక్కువ రిటర్న్ అండ్ ఎక్కువ రిస్కీ ఆప్షన్స్ చూద్దాం. ఈ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఎవరికి బెస్ట్ అంటే మీరు కనుక యంగ్ ఇన్వెస్టర్ అయితే, అంటే మీరు 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు వయసు లోపల ఉంటే మీరు ఈ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీరు యంగ్గా ఉన్నారు కాబట్టి మీరు కొంచెం రిస్క్ చేసినా పర్లేదు. ఇంకా ఇందులో ఎవరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే మీరు కనుక యంగ్ ఇన్వెస్టర్స్ కాదు అయినా సరే సార్ మేము రిస్క్ చేస్తాము ఎందుకంటే నాకు నా డబ్బులు ఫాస్ట్గా గ్రో అవ్వాలి అనుకుంటే కనుక మీరు ఈ ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరు ఈ ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు అంటే సార్ మాకు మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఇన్కమ్ వస్తుంది, కేవలం నాకు స్టాక్ మార్కెట్ ఒక్కటే కాదు, నాకు నా జాబ్ ఉంది, రెంట్ ఇన్కమ్ ఉంది, బిజినెస్ ఇన్కమ్ ఉంది, ఇలా నాకు చాలా మార్గాల నుంచి నాకు ఇన్కమ్ వస్తుంది అనుకుంటే మీరు కూడా ఈ రిస్కీ ఆప్షన్స్ ట్రై చేసుకోవచ్చు. ఒక్కటి గుర్తుంచుకోండి, ఇప్పుడు మనం చెప్పబోయే ఆప్షన్స్ మొత్తం రిటర్న్ ఎక్కువ వస్తుంది, అట్లాగే ఇవి కొంచెం రిస్కీ కూడా ఉంటాయి. రిస్కీ అంటే ఏంటి సార్ అంటే మీకు పెరగడానికి ఎంత అవకాశం ఉందో తగ్గడానికి కూడా అంతే అవకాశం ఉంది. అంటే మీరు 10 లక్షలు పెడితే అవి 15 లక్షలు అవడానికి ఎంత అవకాశం ఉందో ఆ 10 లక్షలు కాస్త 5 లక్షలు అవడానికి కూడా అంతే అవకాశం ఉంది. సో కాబట్టి ఇవి రిస్క్ ఉంటాయి, అలాగే రిటర్న్ కూడా ఉంటాయి. సో కాబట్టి జాగ్రత్తగా మీరు ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హై రిటర్న్ హై రిస్క్ ఆప్షన్స్ చూద్దాం. ఇండియాలో, కేవలం ఇండియాలోనే కాదు వరల్డ్ మొత్తంలో లాస్ట్ 100 yearsలో బెస్ట్ రిటర్న్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే స్టాక్ మార్కెట్ నుంచి. మీరు కనుక మీ డబ్బుల్ని ఫాస్ట్గా గ్రో చేసుకోవాలి అనుకుంటే స్టాక్ మార్కెట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో యావరేజ్గా 15 నుంచి 25% రిటర్న్స్ మంచి కంపెనీస్ ఎప్పుడూ ఇస్తూనే ఉంటాయి. కానీ గుర్తుంచుకోవాలి 15 నుంచి 20% రిటర్న్ ఎలాగ వస్తుందో అలాగే మీ డబ్బు 10-15% తగ్గడానికి కూడా అంతే స్కోప్ ఉంది. సో కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చూస్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలి. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకునే వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మీ డబ్బు మొత్తాన్ని ఎప్పుడు ఒక్క స్టాక్లో పెట్టొద్దు. ఎందుకంటే పొరపాటున ఆ స్టాక్ పడిపోతే మీ డబ్బులు మొత్తం ఒకేసారి పోతాయి. అందుకే మీ డబ్బుని డైవర్సిఫై చేసుకోండి. ఒక 5 మంచి స్టాక్స్లో లేకపోతే 10 మంచి స్టాక్స్లో డైవర్సిఫై చేసుకోండి. డబ్బుని మాత్రం ఎప్పుడు ఒకే స్టాక్లో పెట్టొద్దు. అలాగే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు మీ డబ్బుని ఎప్పుడూ కూడా లాంగ్ టర్మ్కి పెట్టుకోండి. అంటే మీ డబ్బుని కనీసం స్టాక్ మార్కెట్లో 5 సంవత్సరాలన్నా ఉంచండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో అప్ అండ్ డౌన్ జరుగుతూనే ఉంటుంది. కానీ మంచి స్టాక్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో అంటే 5 సంవత్సరాల కంటే దాటితే ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో మెజారిటీ కేసెస్లో లాభమే వస్తుంది. కానీ మీరు మంచి స్టాక్స్ చూస్ చేసుకోవాలి. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే ఎప్పుడు మీ డబ్బుని ఒక్క స్టాక్లో పెట్టొద్దు, మల్టిపుల్ స్టాక్స్లో పెట్టుకోండి, డైవర్సిఫై చేసుకోండి. సెకండ్ పాయింట్, మీ డబ్బుని ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్లో ఎక్కువ కాలం ఉంచుకోండి. మీరు అంత ఎక్కువ కాలం ఉంచుకుంటే మీ రిటర్న్ అంత ఎక్కువ వస్తుంది. థర్డ్ పాయింట్, స్టాక్ మార్కెట్ అనేది కొంచెం రిస్కీ. సార్ నా డబ్బులు కొంచెం వాల్యూ తగ్గినా పర్లేదు అని మీరు మైండ్లో డిసైడ్ అయ్యి ఉంటేనే స్టాక్ మార్కెట్లోకి వెళ్ళండి. అలా కాకుండా మీ డబ్బులు కొంచెం వాల్యూ తగ్గిన వెంటనే భయపడిపోయి అమ్మేస్తాను అంటే కనుక స్టాక్ మార్కెట్ అనేది మీకు కరెక్ట్ ఆప్షన్ కాదు. మీరు కనుక ఈ 3 పాయింట్స్ మైండ్లో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడితే స్టాక్ మార్కెట్ అనేది వరల్డ్ మొత్తంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఇన్వెస్ట్ చేయడానికి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం తర్వాత ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇంకా హై రిటర్న్ ఇచ్చే సెకండ్ బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. సార్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి నాకు స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ లేదు, కానీ నాకు స్టాక్ మార్కెట్ నచ్చింది, రిలయన్స్ కంపెనీ బాగా పెరుగుతుంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాగా పెరుగుతుంది, జొమాటో బాగా పెరుగుతుంది, కానీ ఏది మంచి కంపెనీ ఏది చెడ్డ కంపెనీ నాకు తెలియడానికి నాకు అంత నాలెడ్జ్ లేదు సార్, కానీ నాకు స్టాక్ మార్కెట్లో పెట్టాలనుంది అనుకుంటే మీ డబ్బుని మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ఇస్తే ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఫండ్ మేనేజర్స్ చాలా రీసెర్చ్ చేసి మీ తరపున చాలా మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు.
వాళ్ళు ఒక బేసిక్ కొంత ఫీజు 1% అని 2% అని కొంచెం ఫీజు ఛార్జ్ చేసుకొని స్టాక్ మార్కెట్ నుంచి వచ్చిన రిటర్న్స్ మొత్తం మీకు ఇచ్చేస్తారు. సో కాబట్టి మీరు కనుక స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ నాకు లేదు కానీ నాకు స్టాక్ మార్కెట్లో పెట్టాలని ఉంది అంటే కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మీరు పెట్టుకోవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కూడా లాస్ట్ 20 yearsలో అట్లీస్ట్ 15 to 20% రిటర్న్స్ ఇచ్చాయి. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కూడా మీ డబ్బుని ఫాస్ట్గా పెంచుతాయి. అలాగే గుర్తుంచుకోండి, సేమ్ స్టాక్స్ లాగానే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఎప్పుడు మీ డబ్బుని ఒకే మ్యూచువల్ ఫండ్లో పెట్టొద్దు. ఎందుకంటే పొరపాటున నష్టం వస్తే అన్నీ పోగొట్టుకుంటారు. సో కాబట్టి మ్యూచువల్ ఫండ్లో పెట్టినా సరే మీ డబ్బుని 4-5 మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోండి, డైవర్సిఫై చేసుకోండి. అలాగే మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టదలుచుకున్నా కూడా మీ డబ్బుని వెంటనే ఎప్పుడు తీసుకోవద్దు. కనీసం 5 years మ్యూచువల్ ఫండ్స్లో మీ డబ్బును ఉంచుకోండి. అప్పుడు మాత్రమే మీరు మంచి రిటర్న్స్ చూడగలుగుతారు. ఎందుకంటే మీ డబ్బు కాంపౌండ్ అవుతుంది. ఇంకొక హై రిటర్న్ ఇచ్చే థర్డ్ ఆప్షన్ ఏంటి అంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు మీకు తెలుసు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రేట్స్ పెరుగుతున్నాయి. వాటిల్లో రెసిడెన్షియల్ ఉంటుంది, కమర్షియల్ ఉంటుంది. ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్లో ఫస్ట్ రేట్స్ ఏది పెరుగుతాయి అంటే కమర్షియల్ పెరుగుతాయి. సో కమర్షియల్ రియల్ ఎస్టేట్ అనేది కూడా ఒక చక్కటి హై రిటర్న్ ఇచ్చే ఆప్షన్. లాస్ట్ 50 yearsలో కమర్షియల్ రియల్ ఎస్టేట్ కూడా యావరేజ్గా ఇయర్లీ 15% రిటర్న్ ఇచ్చింది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, రియల్ ఎస్టేట్లో ఉన్న ఒక పెద్ద రిస్క్ ఏంటి అంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ ప్లాట్ అమ్ముకోలేరు. స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేసుకోవచ్చు, కానీ రియల్ ఎస్టేట్లో అలా కుదరదు. మీ ల్యాండ్ కొనడానికి ఒక బయ్యర్ కూడా రెడీగా ఉండాలి. సో వెంటనే అది కుదిరే పని కాదు. సో దానికి కూడా మీరు సైకలాజికల్గా రెడీ అయ్యి ఉండి అప్పుడు మాత్రమే రియల్ ఎస్టేట్లో పెట్టుకోండి. హై రిటర్న్ ఇచ్చే ఆప్షన్, కొత్తగా వస్తున్న ఆప్షన్, చాలామంది యంగ్ పీపుల్ చేస్తున్న ఆప్షన్ ఏంటి అంటే క్రిప్టో కరెన్సీ. బిట్ కాయిన్, డోజ్ కాయిన్ ఇలాంటి ఎన్నో క్రిప్టో కరెన్సీ కాయిన్స్ వస్తున్నాయి. ఇది కూడా హై రిటర్న్ ఇచ్చే ఒక ఆప్షన్. కానీ గుర్తుంచుకోండి, క్రిప్టో కరెన్సీ అనేది ప్రస్తుతానికి ఒక గ్యాంబ్లింగ్ లాగా జరుగుతుంది. ఒకరోజు పెరగవచ్చు, ఒకరోజు తగ్గొచ్చు. కానీ ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది అనేది ఒక లాజిక్ అయితే ప్రస్తుతానికి లేదు. ఫ్యూచర్లో అన్ని కంట్రీస్ బిజినెస్లో వాటిని యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టినప్పుడు వాటి అసలు వాల్యూ ఎంతో మనకు తెలుస్తుంది. కానీ అప్పటి వరకు మాత్రం మీరు క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి కరెక్టే, కానీ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఒకవేళ మీరు క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఎప్పుడు కూడా మీ డబ్బు మొత్తాన్ని పెట్టుకోవద్దు. మీరు ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకునే అమౌంట్లో కేవలం 5% మాత్రమే పెట్టుకోండి. అంటే మీరు ₹1,00,000 ఆదా చేద్దాం అనుకున్నారు, అందులో 5% 5,000 మాత్రమే క్రిప్టో కరెన్సీలో పెట్టుకోండి. అంతకుమించి క్రిప్టో కరెన్సీ జోలికి వెళ్ళొద్దు, అది చాలా రిస్కీ ఆప్షన్. సో ఈ 4 ఆప్షన్స్ మీకు హై రిటర్న్ ఇచ్చే ఆప్షన్స్ అండి, గుర్తుంచుకోండి. అలాగే మీరందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీకు హై రిటర్న్ కావాలన్నా సరే ఎప్పుడు కూడా డబ్బులు మొత్తం తెచ్చి ఈ ఆప్షన్స్లో పెట్టడం సరైనది కాదు. మీరు యంగ్ ఇన్వెస్టర్ అయినా, మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నా, మీరు ఎక్కువ రిస్క్ చేయడానికి రెడీగా ఉన్నా సరే డబ్బు మొత్తాన్ని కూడా ఎప్పుడు హై రిటర్న్ అసెట్స్లో పెట్టకూడదు. మీరు మ్యాక్సిమం 60 to 70% మాత్రమే ఇందులో ఇన్వెస్ట్ చేయండి. రిమైనింగ్ మీ 30-40%ని మీడియం రిస్క్, లో రిస్క్ ఆప్షన్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనం మీడియం రిస్క్, మీడియం రిటర్న్ ఆప్షన్స్ చూద్దామండి. ఈ ఆప్షన్స్ ఎవరికి సరైనవి అంటే మీ వయసు 35 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉంటే మీరు ఈ ఆప్షన్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే సార్ నేను హై రిస్క్ చేయలేను కానీ మీడియం రిస్క్ చేయగలను, అట్లాగే నాకు హై రిటర్న్ అవసరం లేదు కానీ కొంచెం రిటర్న్ అయితే నాకు కావాలి అనుకున్న వాళ్ళు ఈ ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్. ఇందాక మనం చెప్పుకున్నది హై రిస్క్ ఆప్షన్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. అంటే అందులో మీ డబ్బు మొత్తం తీసుకెళ్లి ఓన్లీ ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ డబ్బుల్ని డిఫరెంట్ కేటగిరీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. కొంత అమౌంట్ ఏమో ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, కొంతేమో డెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో మీ రిస్క్ అనేది తగ్గుతుంది. అండ్ అలాగే ఇవి మంచి రిటర్న్ కూడా ఇస్తాయి. హిస్టారికల్గా ఈ హైబ్రిడ్ ఫండ్స్ 10 to 13% రిటర్న్ ఇచ్చాయి. మీరు ఈ హైబ్రిడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే మినిమం 3 years ఇన్వెస్ట్ చేసుకోండి, మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. మీడియం రిటర్న్, మీడియం రిస్క్లో సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే డెట్ ఫండ్స్. మీ మనీని ఈక్విటీ షేర్స్లో కాకుండా డెట్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ డెట్ ఫండ్స్ ఏం చేస్తాయి అంటే కంపెనీస్లో డెట్లో ఇన్వెస్ట్ చేస్తాయి, అంటే కంపెనీస్కి అప్పుగా ఇస్తాయి. ఇందులో రిటర్న్ ఎంత ఉంటుంది అంటే యావరేజ్గా 6 నుంచి 10% మధ్యలో ఉంటుంది. మీడియం రిస్క్లో మూడో ఆప్షన్ ఏంటి అంటే కార్పొరేట్ బాండ్స్ అండ్ డిబెంచర్స్. కంపెనీస్కి షేర్స్ ఎలా ఉంటాయో కంపెనీస్కి డిబెంచర్స్ అండ్ బాండ్స్ కూడా అలాగే ఉంటాయి. కొన్నిసార్లు కంపెనీకి అత్యవసరమైనప్పుడు వాళ్ళ కంపెనీలో బాండ్స్, డిబెంచర్స్ ఇష్యూ చేస్తారు. అంటే మీ దగ్గర నుంచి, పబ్లిక్ దగ్గర నుంచి డబ్బుల్ని కంపెనీ వాళ్ళు అప్పుగా తీసుకుంటారు. ఆ తీసుకున్న అప్పుకి వాళ్ళు ప్రతి సంవత్సరం వడ్డీ ఇస్తూ ఉంటారు. వాటినే కార్పొరేట్ బాండ్స్ అండ్ డిబెంచర్స్ అంటారు. వీటిల్లో కూడా యావరేజ్గా మీకు రిటర్న్ 6 నుంచి 11% వరకు ఉంటుంది. ఈ ఆప్షన్ కూడా మీకు తక్కువ రిస్కీ ఆప్షన్, అలాగే మీడియం రిటర్న్స్ మీకు వస్తాయి. ఇందులో మీకున్న ఫోర్త్ ఆప్షన్ ఏంటి అంటే ఇందాక మీరు కమర్షియల్ రియల్ ఎస్టేట్ చూసారు, ఇప్పుడు రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో కమర్షియల్ ఉంటాయి, రెసిడెన్షియల్ ఉంటాయి. మీరు రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్లో కూడా కొంచెం రిస్క్ ఉంటుంది, కానీ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్లో యావరేజ్గా 7 to 10% అయితే మీకు రిటర్న్ ఉంటుంది అండ్ రిస్క్ అయితే కొంచెం తగ్గుతుంది. సో మీరు కనుక నాకు హై రిస్క్ కాదు,
లో రిస్క్ కాదు, నాకు మీడియం రిస్క్ కావాలి, హై రిటర్న్ కాదు, లో రిటర్న్ కాదు, నాకు మీడియం రిటర్న్ కావాలి అనుకుంటే ఈ 4 ఆప్షన్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అట్లాగే ఎప్పుడు కూడా మీ మనీ మొత్తాన్ని మీడియం రిస్క్ ఆప్షన్లోనే పెట్టకూడదు. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న డబ్బులు ఒక 20 to 30% అమౌంట్ని మీరు మీడియం రిస్క్ ఆప్షన్లో పెట్టుకోవచ్చు. అంటే మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే అందులో 20 to 30% ఒక 20-30 వేల రూపాయలు ఈ మీడియం రిస్క్ ఆప్షన్స్లో పెట్టుకోవచ్చు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ లో రిస్క్ అండ్ లో రిటర్న్ ఆప్షన్స్. ఇందులో మీకు ఆదాయము తక్కువే వస్తుంది, అలాగే మీ రిస్క్ కూడా చాలా తగ్గుతుంది. ఈ ఆప్షన్స్ ఎవరికి సరైనవి అంటే, నాకు అసలు రిస్క్ చేయడం ఇష్టం లేదు, నాకు అట్లీస్ట్ కొత్తగా డబ్బులు రాకపోయినా పర్లేదు కానీ నా అసలు మాత్రం ఎక్కడికి పోకూడదు అనుకునే వారికి ఈ ఆప్షన్స్ సరైనవి. అలాగే సీనియర్ సిటిజన్స్కి, జాబ్స్ నుంచి రిటైర్ అయిన వాళ్ళకి ఈ ఆప్షన్స్ కరెక్ట్గా ఉంటాయి. ఇందులో ఫస్ట్ ఆప్షన్ మన ఇండియాలో మోస్ట్ పాపులర్ ఆప్షన్ ఫిక్స్డ్ డిపాజిట్స్, ఎఫ్డి. మీ అందరికీ తెలుసు ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్ జనరల్గా 6 to 8% ఉంటుంది. అండ్ అలాగే ఇందులో రిస్క్ చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే మీ డబ్బు బ్యాంక్స్ దగ్గర చాలా సేఫ్గా ఉంటాయి కాబట్టి. సెకండ్ ఆప్షన్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, పీపీఎఫ్. ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో కూడా ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇందులో కూడా రిటర్న్ 7 to 8% ఉంటుంది. ఇందులో కూడా మీ రిస్క్ చాలా తక్కువ, ఎందుకంటే ఇందులో కూడా మీ డబ్బులు ఎక్కడికి పోవు. ఒకవేళ పోయినా కూడా గవర్నమెంట్ మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తుంది. సో కాబట్టి ఇవి కూడా చాలా సేఫ్. నెక్స్ట్ మూడోది సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. ఈ ఆప్షన్ ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి మాత్రమే. ఇందులో మీకు యావరేజ్గా 8 నుంచి 9% రిటర్న్ వస్తుంది. ఇవి సీనియర్ సిటిజన్స్కి చాలా బెస్ట్ ఆప్షన్ అండి, ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఇందులో మీకు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, అలాగే మీ డబ్బు కూడా చాలా సేఫ్గా గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. లో రిస్క్లో ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే పోస్ట్ ఆఫీస్ మంత్లీ సేవింగ్ స్కీమ్. ఇందులో మీరు ఒక అమౌంట్ పోస్ట్ ఆఫీస్లో ఇన్వెస్ట్ చేసుకుంటారు. పోస్ట్ ఆఫీస్ వాళ్ళు మీకు ప్రతి నెల మీకు ఒక ఇన్కమ్ లాగా మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేస్తూనే ఉంటారు. ఇందులో రిటర్న్ ఎంత ఉంటుంది అంటే యావరేజ్గా 7 to 8% మధ్యలో ఉంటుంది. ఈ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్ కూడా గవర్నమెంట్కి సంబంధించింది. సో కాబట్టి ఇందులో కూడా మీ డబ్బులు చాలా సేఫ్గా ఉంటాయి. ఈ లో రిస్క్ ఆప్షన్స్లో లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్. ఇది కూడా లో రిస్క్ నాకు కావాలి అనుకునే వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ అండి. ఇందులో కూడా యావరేజ్గా 7 నుంచి 8% మీకు రిటర్న్ ఉంటుంది. ఇవి కూడా గవర్నమెంట్ మేనేజ్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా సేఫ్గా ఉంటుంది. ఈ లో రిస్క్ ఆప్షన్స్లో ఎవరు ఇన్వెస్ట్ చేయాలి అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, రిటైర్ అయిన వాళ్ళు, నాకు అసలు రిస్క్ వద్దు అనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. కానీ గుర్తుంచుకోండి, ఒకవేళ మీరు యంగ్ పీపుల్ అయితే కనుక ఈ లో రిస్క్ ఆప్షన్స్లో మీరు ఎక్కువ అమౌంట్ పెట్టొద్దు. మహా అయితే ఒక 10-20% మాత్రమే పెట్టండి. కానీ మీ ఎక్కువ అమౌంట్ మాత్రం హై రిటర్న్ ఆప్షన్స్లో, మీడియం రిటర్న్ ఆప్షన్స్లో పెట్టుకోండి. మీకున్న అన్ని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చూసారు కదండి. సో వీటిల్లో మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు? హై రిస్క్ తీసుకుంటారా, మీడియం రిస్క్ తీసుకుంటారా, లో రిస్క్ తీసుకుంటారా? మీకు హై రిటర్న్ కావాలా, మీడియం రిటర్న్ కావాలా, లో రిటర్న్ కావాలా? మీరే డిసైడ్ చేసుకొని మీ మనీని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోండి. సార్ వీటిలో బెస్ట్ ఆప్షన్ అంటే మీరు చెప్పండి అంటే, మీరు కనుక యంగ్ ఏజ్ నుంచి మిడిల్ ఏజ్లో ఉంటే కనుక మీ డబ్బుని ఇలా సెగ్రిగేట్ చేసుకోండి. మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే అందులో 50%ని హై రిటర్న్ ఆప్షన్స్లో పెట్టుకోండి, 30%ని మీడియం రిటర్న్ ఆప్షన్లో పెట్టుకోండి, 20%ని లో రిటర్న్ ఆప్షన్లో పెట్టుకోండి. అప్పుడు మీ డబ్బు మంచి రిటర్న్ జనరేట్ చేస్తుంది, మీ రిస్క్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అలా కాకుండా మీరు కనుక పెద్దవారు అయి ఉంటే కనుక మీ ఇన్వెస్ట్మెంట్ని మీడియం రిటర్న్లో 50% పెట్టుకోండి, లో రిటర్న్ ఆప్షన్స్లో 50% పెట్టుకోండి. ఈ వీడియోలో మీరు ఒక్క కొత్త విషయం నేర్చుకున్నా సరే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో మీ మనీని ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, మీరు డబ్బుని ఎలా సంపాదించుకోవాలి, ఎలా సేవ్ చేసుకోవాలి, మీ ట్యాక్స్ని ఎలా ఆదా చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో మంచి అప్డేట్స్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.